తండ్రికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ సుఖాన్ని చూస్తే పొంగిపోవడం, మీకు ఆపద వస్తే కరిగిపోవడం. మీరు జాగ్రత్తగా గమనించండి. మిగిలిన వాళ్ళు మీ సుఖాల్లో స్థానాన్ని అడుగుతారు. భార్య, ఆయన సుఖంలో ఆవిడికి స్థానం ఉంటుంది. ఏదో అన్నయ్య ఆస్తిలో వాటా ఉంటుంది, తమ్ముడు ఆస్తిలో వాటా ఉంటుంది, చెల్లెలు ఎంత కాదన్నా అన్నకి చెల్లెలకి మధ్య కూడా ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు, ఎవరి ఆస్తులు వాళ్ళవి, ఎవరి గొడవలు వాళ్ళవి, ఎవరి కుటుంబాలు వాళ్ళవి ఉంటాయి. ఒక్క తండ్రి మాత్రం కొడుకు పొందిన సుఖములలో నాకు స్థానము కావాలని అడగడు. అన్నీ కొడుక్కిచ్చి కొడుకు సుఖాన్ని చూసి తాను సుఖపడతాడు. ఆయన రిటైర్ అయిపోవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఇంకా ఓపిక ఉంది, ఉద్యోగం చేయగలడు. కొడుకు అన్నాడు, నాన్నగారండి నేను అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఎంఎస్ చదువుకుంటే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను వెళ్ళిపోతాను, నాకు మీరు ఎలాగైనా నాన్నగారండి ఒక్క 3 లక్షలు ఇవ్వండి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది? అప్పు ఉంది 2 లక్షలు వీడిని ఇంజనీరింగ్ చదివించడానికి. ఆయన విఆర్ఎస్ పెట్టేసి స్వచ్ఛంద పదవీ విరమణలో 5 లక్షలు తెచ్చి 3 లక్షలు కొడుక్కి ఇచ్చి 2 లక్షలు అప్పు తీర్చాడు. వీడు అమెరికా వెళ్ళాడు. వెళ్ళి నాన్నగారండి ఇక్కడ చదువుకున్నాను, నాన్నగారండి నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నాన్నగారండి నాకు ఇంత జీతం, నాన్నగారండి నేను కారు కొనుక్కున్నాను, నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను అంటాడు. నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను, నాన్నగారండి నేను ఏసీలు పెట్టించుకున్నాను, నాన్నగారండి నాకు 2 కార్లు ఉన్నాయన్నప్పుడు ఈ పెద్ద ఆయన, ఎరా నాకు ఒక కారు కొనిపెట్టావా, నా గదులు ఏసీ చేయించావా, నాకు పంచెల చాపులు పంపించావా అని అడగడు. నా కొడుకు అక్కడ సంతోషంగా ఉన్నాడండి చాలదా అంటాడు. మీరు చూడండి, అది పితృహృదయం. వాడు నా దగ్గర లేడు కదండి, ఇక్కడ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉండునండి అండవు. తన పక్కన లేడే కొడుకు, తన పక్కన కొడుకుంటే కాఫీ గుండ కావాలంటే తను వెళ్ళక్కర్లేదు, కొడుకు వెళ్ళి తెచ్చిపెట్టి ఉండేవాడు. తలుపు చప్పుడైతే తను లేచి వెళ్ళి తలుపు తెరవక్కర్లేదు, కొడుకు వెళ్ళి తలుపు తీసి ఉండేవాడు. అంత పెద్ద వయసులో అన్ని తను ఎందుకు చేసుకుంటున్నాడు? కొడుకు అమెరికాలో కూర్చోబట్టి. మరి వాడు అక్కడ కూర్చున్నాడండి, వాడికి కార్లు ఉంటే ఎవడక్కాలి, మేడలు ఉంటే ఎవడక్కాలి, నా పక్కన ఉంటే నేను ఎంత సుఖపడతాను అంటాడని మీరు అనుకుంటున్నారా? తండ్రి అండవు. ఏమంటాడో తెలుసా అండి? అక్కడ వాడు సుఖంగా ఉన్నాడండి, సంతోషంగా ఉన్నాడండి, చాలదా అంటాడు. అంటే వాడు సుఖంగా ఉంటే చాలు, తను ఎలా ఉన్నా పర్వాలేదు. ఇది తండ్రి. వాడికి కష్టం వచ్చింది అనుకోండి, వాడు అమెరికాలో ఉండి మళ్ళీ ఏదో కష్టం వచ్చింది, వాడి దగ్గర 50 లక్షలు ఉన్నా వాడు ఎప్పుడు నాన్నగారండి మీరు ఉంచుకోండి 10 లక్షలు ఎప్పుడు పంపిన పాపానికి పోలేదు. పెద్ద ఆయనకి మిగిలిపోయింది ఏమిటంటే ఓ పెంకుటిల్లు మిగిలిపోయింది. కానీ కొడుకుని చూడాలని ఆర్తి ఎక్కువైపోయింది అనుకోండి, అది కూడా అమ్మేసి విమానం ఎక్కి కొడుకు దగ్గరికి వెళ్తాడు చూడడానికి. ఆ తర్వాత వాడు చూడకపోతే బయటికి వచ్చి ఎదురింటి అరుగు మీద కాపురం చేస్తాడు. కొడుకు కష్టాన్ని చూసి తట్టుకోలేనివాడు, బిడ్డల యొక్క సుఖంలో స్థానం అడగనివాడు, అంతటి మహాత్యాగి. ఒక్కటే కారణం, తనూభవులు వీళ్ళందరూ నా అంశ, నా కొడుకంటే నా అంశ అని. అందుకే ఆత్మా వైపుత్రనామాశి అంటుంది. తండ్రిలోని తేజస్సే కొడుకు రూపంలో బయట తిరుగుతూ ఉంటుంది. ఈ దీపం నిధనం అయిపోతుంది, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక దీపంలో చమురు అయిపోతూ ఉంటుంది, ఇంకా దీపం కొండెక్కే స్థితి వస్తుంది. ఈ దీపాన్ని తెచ్చి ఆ దీపంలో వెలిగిస్తారు, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం ఆ దీపం వంక చూస్తూ నేను దీన్ని వెలిగించానని ఈ దీపం నిధనం అయిపోతుంది. నిధనమైపోయే దీపం తండ్రి, ప్రకాశిస్తున్న తైలపూర్ణమైనటువంటి ప్రమిదలోని దీపం కొడుకు. రెండిటికి అభేదం. భారతం మహాతల్లి అదితి దితి కశ్యపుల మధ్య సంవాదంలో ఈ చర్చ వస్తుంది, నేను అందులోంచి తీసి మీకు చెప్తున్నది. కాబట్టి కష్టంలో పాలు పంచుకుంటాడు మీరు అడగకపోయినా పరిగెత్తుకొచ్చి, సుఖంలో స్థానం అడగండి. నేను చూశానండి, తండ్రి రాత్రింబవళ్ళు నెత్తి మీద బట్టేసుకుని రోహిణీ కార్తిలో ఎదురుగుండా నిలబడి కింద పడ్డ సిమెంటు కూడా ఎత్తించి ఎక్కడ కొడుక్కి ఖర్చు అయిపోతుందో అని బ్రహ్మాండమైన భవంతంతా కట్టిస్తే, గృహప్రవేశం చేసుకున్న కొడుకు అన్నీ పెట్టించేసుకున్న తర్వాత ఏసీలు అవి, కొంతమంది పుణ్యాత్మలు ఉంటారు, నేను అందరినీ ఒక గాట కట్టి మాట్లాడటం లేదు. నాన్నగారు ఇంటికి వస్తున్నారు అంటే, నాన్నగారు వస్తున్నారు, నాన్నగారి కంట అన్నీ పడిపోతే ఇంత సంపాదించాడు కొడుకని ఏమైనా మళ్ళీ రేపొద్దున చెల్లెలకో అక్కకో తమ్ముడికో ఇమ్మంటాడేమోనని తండ్రి గారికి కనపడకుండా కొన్ని గదులు తాళం వీసిన కొడుకులు నాకు తెలుసు. కానీ తండ్రి చిన్నపుచ్చుకోడు, అది తండ్రితనం. లోకంలో ఒక్క బిడ్డని కన్న తండ్రికి, 4 బిడ్డల్ని కన్న తండ్రికే ఇంత త్యాగబుద్ధి తనంత తానుగా వచ్చేసింది. అసలు తండ్రికి జీవితంలో ఉండేటటువంటి అత్యంత సుఖం ఏమిటో చెప్పనా అండి?
పైకి చెప్పుకోకపోవచ్చు, కానీ చాలామంది ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము పుత్రగాత్ర పరిష్వంగము. కొడుకుని కౌగిలించుకున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందంలోట మీరు ఎన్ని తీసుకొచ్చి ఇవ్వండి, తండ్రికి ఐశ్వర్యము కాదు. అందుకే తండ్రి ఐశ్వర్యమునకు పరాకాష్ఠ ఏమిటంటే ఒక చూరు కింద తండ్రి కొడుకు ఉండడం. ఈయన ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆ కొడుకు వచ్చి ఒళ్ళో తల పెట్టుకుని నాన్నగారి యొక్క గుండెల మీద రాస్తుండగా కొడుకు వంక చూస్తూ ప్రాణం వదిలిపెట్టడం. ఆ కొడుకు తండ్రి కలిపి అన్నం తినడం. నాన్నగారు పడుకుంటే కొడుకు కాళ్ళు పట్టి నాన్నగారండి పడుకున్నారా అని ఏవో చిన్ననాటి కబుర్లు, నాన్నగారండి మీకు గుర్తుందా చిన్నప్పుడు మీరు అలా అనేవారని పక్కపక్క నవ్వి వెళ్ళి కొడుకు పడుకున్నాడు అనుకోండి, తండ్రికి గాఢ నిద్ర పట్టేస్తుంది. లేకపోతే వాడిని తలుచుకుంటూ ఈ నిద్రపోని రాత్రులు ఎన్ని ఉంటాయో. మరి ఎందుకు అడగడు? నువ్వు రా నాతో ఉండని ఎందుకు అడగడు? పోన్లిద్దరు ఏదో వాడు సుఖంగా ఉన్నాడు, ఏదో మా కోడలకి అంత పెద్ద సఖ్యత లేదు అని సర్దుకుంటారు కొంతమంది. వాడేదో ఐశ్వర్యానికి వెంపర్లాడుతున్నాడు సర్దుకుంటారు కొంతమంది. అంతేకాని బయటికి వచ్చి నాకు ఈ సుఖం పోయిందండి, వాడు అలా ఉండకుండా ఉండవలసింది అన్న తండ్రిని నాకు చూపించండి అన్నాడు తండ్రి. ఇది తండ్రితనం. ఉమా సహిత త్రయంబకమావాహయామి. తండ్రే ఇలా ఉంటే ఇక తల్లి ఎలా ఉంటుందండి? లోకములను కన్న తల్లి మా అమ్మ జగదంబ పార్వతీదేవి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈశ్వరా, నేను సుఖములలో ఉన్నప్పుడు నిన్ను పిలిచానో పిలవలేదో? కార్తీక మాసం కదూ, బయట ప్రమాదకరమైనటువంటి వాతావరణం నడిచే కాలం కదూ. కాబట్టి నువ్వు ఉన్నావో శివుడవు, నువ్వు ఉన్న చోట మంగళం తప్ప అమంగళం ఉండదు. శివ అంటేనే మంగళం. కాబట్టి శంకరా నువ్వేం చేస్తావో తెలుసా? అమ్మతో కలిసి వచ్చి ఈ దీపంలో నించు. కాబట్టి సులభుడుగా లొంగేవాళ్ళు ఎవరంటే తండ్రితనం ఉన్నవాడు, దామోదరుడిగా ఉన్నవాడు. అది మీరు విష్ణువుని దామోదరుడనండి, పరమశివుణ్ణి త్రయంబకుడనండి, ఏ పేరుతో పిలవండి, ఆ రెండు సౌలభ్యం మీకు లొంగేటటువంటి పేర్లు. అందుకని దీపం పెడతారు. అంతేకాని దీపం పెట్టి దీపాన్ని వదిలేయమని కాదు. దీపం పెట్టి అక్షతలు వేసి చెప్పాలి, త్రయంబకమావాహయామి లేదా దామోదరమావాహయామి అని చెప్పాలి. కాబట్టి శివకేశవులు రెండు కాదు, ఒక్కటే. ఒక్క మాట చెప్పి ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. కాబట్టి మనకి లోకంలో చూడండి, ఎక్కడైనా ఏదైనా భోజనాలు చేస్తున్నారనుకోండి, నమ పార్వతీపతయే హర హర మహాదేవ అన్నాను అనుకోండి, ఏమంటారు మీ అందరూ? హర హర మహాదేవ. నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, హర హర మహాదేవ అంటారు. హర 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 అంటారు చిందేస్తే. ఆయన దగ్గరికి వెడితే ఏడుకొండలవాడ వెంకటరమణ అన్నాను అనుకోండి, గోవిందా గోవిందా అంటారు. ఏమి నామాలు ఏమేంటి? నేను ఏడుకొండలవాడ వెంకటరమణ అన్నాను అనుకోండి, విశ్వం విశ్వం అనొచ్చగా. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభో ఆయన పేర్లేగా. ఎందుకంటారు గోవిందాయే అంటారు? ఈయన దగ్గరికి వెడితే నమ పార్వతీపతయే అన్నాను అనుకోండి, త్రయంబక అనొచ్చ కదా, హర హర అంటారు. ఎందుకు? ఈ రెండు ఎవరు చెప్పారో తెలుసా అండి? ఇద్దరు చిన్నపిల్లలు చెప్పారు. చిన్నపిల్లలకి అబద్ధాలు ఆడడం చేత కాదు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇద్దరు చిన్నపిల్లలు చెప్పారు ఈ రెండు పేర్లు అంత గొప్పవి అని. ఎవరో తెలుసా? హరహర. ఆ నామం ఎంత గొప్పదో చెప్పిన వాళ్ళు. అందుకే జయ జయ శంకర హర హర శంకర అంటూ పెడుతుంటాం. ఆ హరహర అండంలో రహస్యం ఏంటంటే, జ్ఞాన సంబంధ నాయనర్ అని ఒక ఆయన ఉండేవారు, మహానుభావుడు. 63 మంది నాయనార్లలో ఆయన చిన్న పిల్లాడు. కానీ ఆయన చిన్నతనంలో పార్వతీదేవి యొక్క స్తన్యమును గ్రోలేరు, పాలు త్రాగారు అమ్మవారి దగ్గర. ఆయనకి పరమశివ జ్ఞానం వచ్చేసింది. ఆయనతో ఒకనకొకప్పుడు జైనులు వాదించారు, అసలు శివుడుంటే నువ్వు నిరూపించు, మేము మాది నిరూపిస్తామని. ఒక పరీక్ష పెట్టారు. ఏమిటా పరీక్ష అంటే, ఈయన నిజమైతే ఈయన భగవంతుడి యొక్క నామాన్ని ఆకు మీద రాసి ప్రవాహంలో వెయ్యాలి. ఆ నదీ ప్రవాహం వెళ్ళిపోతున్న దాంట్లో ఆకు కొట్టుకుపోకుండా ఎదురు వెళ్ళాలి. అగ్నిహోత్రంలో ఆకు పడేయాలి, కాలిపోకుండా ఆకు అలాగే ఉండాలి పచ్చిగా. ఉంటే శివుడు గొప్ప, ఏది నిరూపించు అని జైనులు వారి సిద్ధాంతం ఏదో వారి భగవన్నామాన్ని రాసి వారు నదిలో వేశారు. అది వెళ్ళిపోయింది ప్రవాహం వాళ్ళు. ఈయన హరహర అని రాసి వేశాడు, అది ప్రవాహానికి ఎదురొచ్చింది. వాళ్ళు అగ్నిలో వేశారు, కాలిపోయింది. ఈయన అగ్నిలో హరహర అని రాసి ఆకు వేశాడు. ఆ ఆకు ఎంత అగ్నిహోత్రంలోనూ పచ్చిగానే ఉండిపోయింది. హరహర
పాపములను హరించగలిగిన శివనామములలో ఆ నామమంత గొప్పదని నిరూపించిన వాడు చిన్నవాడైన జ్ఞానసంబంధర్. విష్ణునామములలో గోవిందనామం అంత గొప్పదని నిరూపించిన వారు శంకర భగవత్పాదులు. చాలా చిన్న వయసులో ఉండగా గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర సన్యాసం తీసుకుని కాశీపట్టణానికి వెడితే ఆయన ఓ వృద్ధ బ్రాహ్మణుడు వ్యాకరణ సూత్రాలు వల్లించుకుంటూ కనబడ్డారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నారు. గోవిందా గోవిందా అనరా అని చెప్పారు శంకరాచార్యుల వారు. జగద్గురువైన శంకర భగవత్పాదులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అనబట్టి మనం ఏమంటాం, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నమ పార్వతీపతయే హరహర మహాదేవ. హరహర జ్ఞాన సంబంధర్, గోవింద గోవింద శంకర భగవత్పాదులు. ఈ రెండు నామములు ప్రతి చోట మనం చెప్పుకుంటాం. అలాగే త్రయంబకం దామోదరం, ఆ రెండు నామములు అంత సౌలభ్యమైన నామములు. అందుకని వాటిని దీపం మీదకి ఆవాహన చేస్తాం. ఆవాహన చేసి మనం కార్తీక మాసం అంతా ఉపాసన చేస్తాం. ఉపాసన చేసేటప్పుడు ఇక భేదమేం ఉండదు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, ఆ భావనతోనే పూజ చేస్తారు. అందుకే ఆకాశదీపం విష్ణువాలయంలోనూ ఎత్తుతారు, ఆకాశదీపం శివాలయంలోనూ ఎత్తుతారు. రెండు చోట్ల ఆకాశదీపాలు ఎత్తుతారు. అంత పరమ ప్రఖ్యాతమైనటువంటి కార్తీక మాసంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పార్వతీదేవికి ఉపదేశం చేసిన వారెవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన ముందు పరమశివుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందారు కాబట్టి ఆయన అమ్మవారికి ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తూ ఇది నాకెవరు నేర్పారో తెలుసా? అస్తి గుహ్యతమం గౌరీ నామ్యామష్టోత్తరం చతం శంభోరహం ప్రవక్ష్యామి పరమం శీఘ్రకామదం. ఇది నాకు పరమశివుడే నేర్పాడు. ఈ నేర్పినటువంటి స్తోత్రాన్ని పార్వతి నువ్వు చక్కగా భక్తితో ఈ నామములను చెప్తే నీకు శివానుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహమే విష్ణువానుగ్రహము కాబట్టి దాని వలన నువ్వు పరమశివుడి శరీరంలో సగభాగాన్ని పొందుతావు అని చెప్తే అప్పటి నుంచి పార్వతీదేవి ఉపాసన చేసింది. ఇన్ని మాటలు చదివిందని మీరు నన్ను అడక్కండి. భక్తితో ఒక్కమారే చదివి ఉండి ఉండవచ్చు. ఆవిడ పరమశివుడి యొక్క శరీరంలో సగభాగం పొందేసింది. అప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. కాబట్టి అంత గొప్ప నామం. ఎందరో మహానుభావులు ఆ శివకేశవుల యొక్క ఏకీకృత స్వరూపాన్ని అనుభవించారు. కార్తీక మాసంలో మనం కూడా అభేదమైనటువంటి శివకేశవ స్వరూపంతో ప్రారంభం చేస్తున్నాం. ఆ విష్ణువే అమ్మవారికి ఈ ఉపదేశం చేశారు అని.